ఈ మధ్యకాలంలో వచ్చే కేసెస్ ఏవి ఎక్కువగా వస్తుంటాయి, ఏవి ఎక్కువగా మీకు వస్తుంటాయి? అంత చేతులు ఎత్తేసిన కేసులు, సపోజ్ హెల్ప్లెస్ మా దగ్గరికి వస్తాయి. ఇప్పుడు రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంటుంది. రుమటైడ్ ఆర్థరైటిస్ లో వాళ్ళు కార్టిజాన్ స్టెరాయిడ్స్ పెట్టుంటారు, ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రెఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి. బ్యాక్ పెయిన్ లో లంబార్ స్పాండిలైటిస్, డిస్క్ ప్రొలాప్స్, సయాటికా వాళ్ళు అట్లా నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తాయి. సమస్యలకు 100% ట్రీట్మెంట్ గ్యారంటీ. 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా 100% ట్రీట్మెంట్. ఫర్ అపాయింట్మెంట్స్ 8121998560. మీ ఆరోగ్యం మా భరోసా. శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా 12 రాసుల వాళ్లకు ఈ ఫిబ్రవరి మాసమంతా కూడా ఎలా ఉంటుంది అనేటువంటి దాంట్లో భాగంగా ఈ ఒక మహోన్నతమైనటువంటి ఇది జరిగింది. ఏమిటి అంటే ఈ జనవరి 22వ తారీఖు శ్రీరామచంద్రమూర్తి యొక్క ప్రతిష్టాపన కార్యక్రమ మహోత్సవము జరిగింది అయోధ్య మహానగరములో అనేటువంటిది అందరికీ తెలిసిన విషయమే. ఒక గ్రామములో ఒక దేవాలయము ఉంటే ఆ ఊరికంతా కూడా ఎంత శోభ వస్తుంది. మన ఇంట్లో దేవుణ్ణి పెట్టుకొని పూజిస్తే మన ఇంటికంతా ఎంత శోభ వస్తుంది. అలాగే మనకు వినాయక చవితి పండుగలు వస్తే ఎందుకు మనం వినాయకులను కాలనీలుగా పెట్టుకుంటున్నాము, ప్రతి కాలనీలోనూ ప్రతి అపార్ట్మెంటులోనూ అంటే దేవుణ్ణి పూజించడం అనేటువంటిది మనకు మొదటి నుంచి వస్తూ ఉండేటువంటి ఆనవాయితీ. అలాంటిది మరి ఈ రామచంద్రమూర్తి యొక్క రామ మందిరం అనేటువంటిది నిర్మాణము జరిగి రాములవారి ప్రతిష్టా కార్యక్రమము జరిగిన తర్వాత ఆనాటి యొక్క ఆ గ్రహస్థితులు, ఆ లగ్నము, వాటి యొక్క పరిస్థితిని బట్టి మానవాళికి అంతా కూడా సర్వమానవాళికి ఎలా ఉండబోతుంది అనేది కూడా మరి ఉంటుంది కదా నిజానికి. అంతేకాకుండా గురువు, శని, రాహు, కేతువులు జాతకాలలో ఉండేటువంటి ప్రభావము అంటే ఎక్కువ కాలము స్థిరంగా ఒకే చోట ఉండేటువంటి కారణము చేత మిగతా గ్రహాలు మారుతూ ఉండేటువంటి వ్యవహారము చేత ఎలా ఉండబోతుంది ప్రతి రాశి వాళ్లకు ఈ రాముడి యొక్క అనుగ్రహము వలన, అభిజిల్లగ్నములో జరిగినటువంటి కార్యక్రమం వలన ప్రజల మీద ఎలా ఉండబోతుంది అనేటువంటి దానిలో మా భాగంగానే ఇప్పుడు 12 రాసుల వాళ్లకు కూడా ఎలా ఉండబోతుంది అనే దాని గురించి మనము తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా ఎలా ఉంటుంది అంటే చాలా బాగుంది, అనుకూలవంతముగా ఉంది అనే చెప్పాలి. మీ ఆశయాలు నెరవేర్చుకుంటారు. అనూహ్యముగా ధనం అనేటువంటిది మీకు దక్కుతుంది. ఎప్పుడో ఇవ్వవలసినటువంటి వాళ్ళు కూడా ఇదిగో తీసుకో పట్టు అని చెప్పి తెచ్చి ఇవ్వడం అనేది జరుగుతుంది గాక. అలా మీ ఆలోచనలకు తగ్గట్టు, మీ నిర్ణయాలకు తగ్గట్టు మీ జీవితాన్ని మలుచుకోవాలి అనే ఉద్దేశ్యంతో కొన్ని పనులు చేసుకుంటారు. తద్వారా జయము పొందుతారు కూడా. ఇంట బయట అందరూ కూడా మిమ్మల్ని కీర్తించేటువంటి విధానముగానే మంచి ప్రతిభ సంపాదిస్తారు. మీ ఉన్నతమైనటువంటి ఆశయాలు నెరవేర్చుకోవడానికి కావాల్సినటువంటివి సమకూర్చుకుంటారు. తర్వాత మీరు ఆ దశగా అడుగులు వేయడము, ఆ దిశగా తద్వారా డబ్బు సంపాదించటము ఇవన్నీ కూడా జరుగుతాయి. విద్యార్థులకు చాలా అనుకూలముగా ఉన్నది. వ్యాపారము చేసుకునేటువంటి వాళ్ళు కొంచెము జాగ్రత్తగా అడుగులు వెయ్యండి.
తప్పకుండా మేలు జరుగుతుంది. వృశ్చిక రాశి వాళ్లకు కొన్ని కీలకమైనటువంటి సందర్భాలలో మీ మనస్సుకు కొంచెం క్లేశం కలగవచ్చును, అంటే బాధ కలగవచ్చును. అయినా దాన్ని దిగమింగుకొని అణువుగాని చోట అధికులమనరాదు అన్నట్టుగా మన సమయము కాదులే అనుకొని కొంచెం జాగ్రత్తగా అడుగులు వేయాలి అని ఆలోచన చేస్తారు. కొన్ని పరిస్థితులు దగ్గరి వరకు వచ్చి అవి అక్కడే ఆగిపోయి అయ్యో జరిగుంటే బాగుండునే అనేటువంటి ఆలోచన మీకు కలుగుతుంది. కానీ తర్వాత ఎప్పుడో ఆ పని జరుగుతుంది గాక మీరు ఎక్కడా ఆందోళన చెందాల్సిన పని ఏమీ లేదు. కొంతమంది వ్యక్తులను నమ్మి డబ్బు పోగొట్టుకునేటువంటి ఇది తెలుస్తూ ఉన్నది. ఈ మాసములో జాగ్రత్తగా ఉండండి. ఎవరికీ డబ్బు ఇచ్చి పోగొట్టుకునే పరిస్థితి తెచ్చుకోవద్దుగాక. బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషలు అందరూ కూడా మిమ్మల్ని పలకరిస్తారు. మీరు కూడా అందరి దగ్గరికి వెళ్ళి కాస్త ఆనందముగా గడపడం అనేటువంటిది జరుగుతుంది. వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు దాదాపుగా వ్యాపారంలో లాభసాటి లాభాలు సంపాదిస్తారు. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు మీ తెలివితేటలను ప్రదర్శించి మీకు జరిగేటువంటి ఇబ్బందిని సూక్ష్మంగా తప్పించుకునేటువంటి విధానముగా ఉండబోతున్నది. ఏది ఏమైనా కొన్ని కీలకమైనటువంటి మార్పులు ఈ మాసములో చేసుకుంటారు వృశ్చిక రాశి వాళ్ళు. అలాగే దూర ప్రయాణాలు ఏమైనా ఉంటే కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి, నెమ్మదిగా వెళ్ళండి, ఎక్కువ ఫాస్ట్ కాకుండా. ఇబ్బందులు ఏమీ లేవు, కాకపోతే కొంచెం నెమ్మదిగా వెళితే మంచిదని తెలియజేస్తున్నాము అంతే. వృశ్చిక రాశి వాళ్లకు మీరు అనుకున్న విధానముగా ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు యోగదాయకముగా ఉన్నది. కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఈ మాసము ఆగి అప్లై చేయండి, మేలు జరుగుతుంది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు మాత్రము నిరంతర శ్రామికుడిగా శ్రమ చేస్తూ కష్టపడుతూ ఉంటారు, మేలు జరుగుతుంది గాక. ఏది ఏమైనా వ్యక్తిగత జాతకాలు ఒక్కసారి పరిశీలన చేసుకోండి, మీకు మేలు జరుగుతుంది. జయోస్తు. అన్ని రాసుల వాళ్లకు అంటే 12 రాసుల వాళ్లకు కూడా ఆడవాళ్లకు మామూలుగా ఏమి కోరుకుంటారు? వాళ్ళ యొక్క సౌభాగ్యము మెండుగా, చల్లగా, సంతోషముగా, దైవానుగ్రహముతో జీవితాన్ని ముందుకు గడపాలి, మా భర్తకు అన్ని మేలు జరగాలి అనేటువంటి కోరికలు ఇట్లాంటివే ఉంటాయి. అందువలన ఈ 12 రాసులలో ఉండేటువంటి ప్రతి వాళ్లకు కూడా అంటే ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు, సహజం. పరిహారాలు అనేటువంటివి కొన్ని ఉంటాయి. అవి పరిహారాలు అంటే దేనికి పరిహారాలు? పరిహారాలు అనడము కంటే మీకు కావాల్సినటువంటి కోరికలు నెరవేర్చుకోవటానికి అనేటువంటి మాట మేలు. మామూలుగా ఈ ఫిబ్రవరి మాసములో మాత్రమే నేను చెబుతున్నాను, ఈ మాసానికి మాత్రమే ప్రతి శుక్రవారము ప్రతి మంగళవారము కూడా ఆడవాళ్ళు మీ సౌభాగ్యము కోసం, మీరు బాగుండడము కోసం, మీ కుటుంబం అంతా శ్రేయస్సుగా ఉండాలి అని అనుకునేటువంటి వాళ్ళ కోసం, రుణ బాధలు తీరాలి అంటే మళ్ళీ అదే అప్పే రావాలి మనకు, అదే డబ్బే రావాలి మనకు. డబ్బు చేతికి వస్తేనే కదా రుణ బాధలు అనేటువంటివి తీర్చుకోగలుగుతారు. అందువలన ప్రతి మంగళవారము ప్రతి శుక్రవారము ఇలా ఒక పిరికెడు అంటే ఒక గుప్పెడు కష్టం ఉంటుంది, కందిపప్పు తీసి ఒక ఎర్రటి గుడ్డ కానీ లేదా ఒక ఎర్రటి డబ్బాలో కానీ వేసి పెట్టండి.
వేసి పెట్టి మీరు చేసుకోవాల్సినటువంటి ఇది ఏమిటి అంటే కాళ్ళు మొహం కడుక్కొని సాయంకాలము పూట తీసి అలా పెట్టాలి, ఉదయం పూట కాదు. 6 గంటల నుండి 7:30 మధ్యలో చేయండి ఈ పని. ఒక కందిపప్పు అలా ఒక దాంట్లో పెట్టటం. ఇవన్నీ ఈ మాసమంతా అయిన తర్వాత ఎన్ని మంగళవారాలు ఎన్ని శుక్రవారాలు వస్తాయో చూడండి. అన్ని పిరికెళ్ళు ఉంటాయి కదా, వాటన్నిటినీ కూడా కాస్త మనం మామూలుగా అన్నము ఇవి రెండు కలిపి కాస్త బెల్లం వేసి నివేదన చేసి 10 మందికి ఎవరికైనా దేవాలయము దగ్గర పంచండి, ఖచ్చితముగా మేలు జరుగుతుంది. ఇదొక విధానం. ఇక మగవాళ్ళు చేసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే ఈ ఫిబ్రవరి మాసములో మాత్రమే గణపతి గుడికి వెళ్ళండి వీలైతే. ఒకవేళ గణపతి గుడికి వెళ్ళలేము అనుకుంటే ఇంట్లోనే గణపతికి మీరు నమస్కారము చేసుకోవటము మంచిది. ఇంకా వీలైతే గణపతికి అష్టోత్తరము చదవండి. గణపతి పటము ముందు గణపతి అష్టోత్తరము చదువుకోండి. ప్రతి మంగళవారము ప్రతి శుక్రవారము మీరు కూడా ఇలా చెయ్యండి. మగవాళ్ళైతే, ఆడవాళ్ళైతే ఆ కందిపప్పు అది చెయ్యండి. మీకు ఖచ్చితముగా 12 రాసుల వాళ్లకు కూడా చాలా మేలు జరుగుతుంది గాక. జయోస్తు.